హాయ్ అండి అందరికీ. ఏంటి పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనేం చేయబోతున్నానో మీరే గెస్ చేయండి. ఫస్ట్ నేనేం చేశానంటే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని ఈ గ్లాస్ సగానికి మినపగుళ్ళు పోసి నానబెట్టాను. తర్వాత ఈ గ్లాస్ నిండా బియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను. రాత్రి నానబెడితే ఉదయాన్నే వీటిని గ్రైండ్ చేసుకుని పిండి తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి చిప్పలు బద్దలగొట్టి దాన్ని చక్కగా తురుముకొని బెల్లం పాకం పట్టుకుని ఇలా ఉండలుగా చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా నేనేం చేయబోతున్నాను? అయితే ఈ లడ్డూలు చుట్టుకున్న తర్వాత మనందరికీ పూర్ణాలు వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయిల్ వేయగానే పైన తేలిపోతూ ఉంటుంది, అది అంతా ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఒక ఉండ దీంట్లో తీసుకుని దానికి ఒక చిట్కా ఏంటంటే ఇలా గుంటగడ్డ తీసుకుని ముందుగా ఆయిల్ని వీట్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈ ఉండని పిండిలో వేసుకొని ఈ గుంటగడ్డతో ఇలా తీసుకొని ఇలా ఆయిల్ వేసేస్తే ఆ వెనకాల అనేది హోల్ అనేది పడుతుంది చక్కగా. మీకు తీసి కూడా చూపిస్తాను నేను ఎలా వచ్చిందో మీరు చెప్తారు. మళ్ళీ మరొకటి తీసుకొని మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాను. నేను కనిపెట్టిన చిట్కా ఇది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్లో నేను కూడా ఇలాగే చేశాను. చేత్తో వేయడం వల్ల అవి హోల్ పడిపోయి నూనె అంతా కూడా ఖరాబ్ అయిపోయేది. అందుకని దీనికి ఒక చిన్న చిట్కా కనుక్కున్నాను. గుంటగడ్డ తీసుకుని ఇలా ఆయిల్లో వేయడం వల్ల హోలే రావట్లేదు. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే క్రిస్పీ లాగా టేస్ట్ అదిరిపోతుంది. ఆల్రెడీ నేను తీసి వేసినవి కూడా ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది. అస్సలు ఎక్కడ హోల్ అనేది పడలేదు. చాలా అంటే చాలా బాగా రౌండ్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ చిట్కా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.